సో మొదటి నెల 10వ దినమున వాళ్ళు పస్కా గొర్రెపిల్లని వాళ్ళ వాళ్ళ గృహాలకి తీసుకొని రావాలి. 10వ దినం జ్ఞాపకం పెట్టుకోండి. మా కంటిన్యూ మా ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కించవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబందరపు 2 నిలువు కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. చేదు కూరలతో దానిని తినవలను. దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చెదరు. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను థ్యాంక్ యూ మా నేను దాటిపోయేదను. అలాగే 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం కూడా చదివేయండి అమ్మా. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లలో ఒక పేరేంటి మనం చూద్దాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. థ్యాంక్ యూ మా. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. సహోదరి దివ్య మనకు ఆల్రెడీ ఫస్ట్ స్లైడ్ చూపిస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో తండ్రి 2 బిషప్స్ సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. ఈ సాయంత్రం వేళ 10 మంది ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళకు కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎంతో సాత్వికంతో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. అలాగే మేము వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడు అనేక విషయాల్లో బలహీనుడు, కానీ మీ మహిమార్థమే మీరు ఆయనను వాడుకుంటున్నారు. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మటలాదివారం పాఠంలో ఏమేమి మీరు మా కొరకు ఏర్పరిచి పెట్టి ఉన్నారో అదంతా కూడా మేము అర్థం చేసుకునేటట్లు మీ కృప చూపించండి. ఇప్పటి వరకు మా ప్రార్థనలన్నీ కూడా మీ కృపాసింహాసనం చేరి ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఇప్పుడు తండ్రి, ఆశ్చర్యమైన విషయాలు మటలాదివారంతో కూడినవి అవన్నీ కూడా మేము అర్థం చేసుకునేటట్లు మా కన్నులను మీరు విప్పుతున్నారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో పామ్ సండే అనేది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనం చూస్తే పీతో స్టార్ట్ అయ్యే వర్డ్ కాబట్టి నేను వాడే సబ్ హెడింగ్స్ అన్నీ కూడా దాన్ని అలిట్రేషన్ అని అంటారు ఇంగ్లీష్లో.
పీతో కూడిన సబెడింగ్స్: ప్యూర్, ప్రొటెక్ట్, పీరియడ్, ప్రాఫెసీ, పజల్, పీస్, పిట్ఫాల్స్, పర్పస్, ప్రావిడెన్స్ అండ్ పోర్టెంట్. ఎంతవరకు మనం కవర్ చేయగలుగుతామో ఒక హాఫ్ అన్ అవర్లో మనం కవర్ చేద్దాము. అయితే పస్కా గొర్రెపిల్లకి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మొదటి పోలిక ఏంటి? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడే మనం చదువుకున్నాం నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో ఎటువంటి గొర్రెపిల్లనన్నా మేకనన్నా వాళ్ళు తీసుకొని రావచ్చా, లేకపోతే నిర్దోషమైన మగదే తీసుకొని రావాలా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నిర్దోషమైన ఏడాది మగ నిర్దోషమైన మగది తీసుకొని రావాలి. సో యేసుక్రీస్తు ప్రభు వారికి పస్కా గొర్రె పిల్లకున్న మొదటి పోలిక ఏంటి? అమ్మ దివ్య, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ప్యూరిటీ. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగ జన్మించారు? కన్యక ద్వారా. ఇక్కడ చూడండి, గాబ్రియల్ దూత మరియకి కనిపించుట మనకు కనిపిస్తుంది ఈ పిక్చర్లో. లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం నుంచి 36వ వచనం మనం చదివితే గాబ్రియల్ దూత కనిపించి చెప్పిన మాటలు ఏంటి? మరియకి, అమ్మా నువ్వు కన్యకగా ఉంటూ గర్భం ధరిస్తావు అన్నప్పుడు ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను కన్యకగా ఉన్నప్పుడు ఎలాగ గర్భం ధరించగలుగుతానంటే, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముతుంది, నీకు పుట్టబోయే కుమారుడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనే పేరు ఆయనకి ఇవ్వబడుతుంది అని గాబ్రియల్ దూత చెప్పటము లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం నుంచి 36వ వచనం మనకందరు కూడా తెలుసు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి పరిశుద్ధుడు అని అంటే, ఆయన జన్మించిన దినం నుంచే పరిశుద్ధుడు కాదండి, మరియ గర్భం ధరించినప్పటి నుంచి ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా సాతానుడు ఎందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు కనీసం ఒక్క పాపమన్నా చేయాలని ఎందుకు అంత ప్రయాసపడుతున్నాడు సాతానుడు? ఎందుకంటే నేను మిమ్మల్ని మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవిత యాత్రలో ఒక్క పాపమన్నా చేసుంటే దేవుని పస్కా గొర్రె పిల్లగా పొందే అర్హత పొందేవాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో. సో అందుకే సాతానుడు ఎంతో ప్రయత్నించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కనీసం ఒక్క పాపమన్నా చేయాలి, అప్పుడు దేవుని పస్కా గొర్రె పిల్లగా ఉండుటకు ఆయనకు అర్హత ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్ని శోధనలను ఎలాగ తట్టుకున్నారో, ఎలాగ జయించారో మనకందరు కూడా తెలుసు. సో ఫస్ట్ పి ఏంటంటే ప్యూరిటీ. పస్కా గొర్రె పిల్లకి యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన ఉన్న మొదటి పోలిక ఏంటంటే, పస్కా గొర్రె పిల్ల నిర్దోషమైనది ఉండాలి, మగదై ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు జన్మం నుంచే కాదు, మరియ గర్భం ధరించినప్పటి నుంచే ఆయన మొగడు, ఇంకా పరిశుద్ధుడు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అమ్మా. నెక్స్ట్ స్లైడ్. ప్రొటెక్ట్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పిక్చర్. నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? మీరు పస్కా గొర్రెపిల్ల రక్తంని మీ ద్వారబంధం దగ్గర రాయండి. నేను నా మరణదూతని పంపించినప్పుడు ఆ మరణదూత ఐగుప్తు గృహాల లోపల ప్రవేశిస్తుంది, కానీ ఆ రక్తంని చూసినప్పుడు అది దాటిపోతుంది. యూదుల గృహం లోపల అది ప్రవేశించదు, అది దాటిపోతుంది అని ప్రభువారు చెప్పటము నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో సహోదరి మంజుల గారు చదివి వినిపించడం మనం అందరం కూడా విన్నాం. సో అలాగే యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చేత విమోచించబడిన మనం క్రైస్తవులం దేవుని ఉగ్రత నుంచి కాపాడబడుతున్నాం. ఒక్కసారి మంజుల సహోదరి చదివినిపిస్తారండి. ఎలాగా పస్కా గొర్రెపిల్ల రక్తము యూదులని దేవుని ఉగ్రత నుంచి కాపాడిందో, అలాగే దేవుని పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారి రక్తము క్రైస్తవులని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతుందనే మాట ఎక్కడ రాయబడి ఉన్నది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులంగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడదుము. సో ఎలాగా పస్కా గొర్రెపిల్ల రక్తం యూదులని దేవుని ఉగ్రత నుంచి కాపాడిందో, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద కాచిన రక్తం కూడా మనల్ని దేవుని ఉగ్రత నుంచి కాపాడుతుంది. ఆల్రెడీ మనం 2 పోలికలు చూసాం. ఒకటి వచ్చి ప్యూరిటీ, రెండోది వచ్చి ప్రొటెక్ట్. ఇప్పుడు 3వ పీకి మనం వెళ్దాం. మా నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, పీరియడ్ అంటే ఇప్పుడు ఇంకా మటలాదివారంతో కూడిన విషయాలు మనము ఇంకా తేటగా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఫుల్ బైబిల్ వర్సెస్ అన్ని కూడా నేను క్యాప్షన్లో పెట్టాను. ఆ మగది పరిశుద్ధమైన నిర్దోషమైన గొర్రెపిల్లని మీరు మీ గృహాలకి 10వ దినం తీసుకొని రండి, 14వ దినము దాన్ని మీరు వధించాలి. ఇక్కడ చూడండి, 10th డే అనేది నేను రెడ్ కలర్లో హైలైట్ చేశాను.
సహోదరి దివ్య కూడా దాన్ని ఎన్లార్జ్ చేసి చూపిస్తుంది చూడండి. అలాగే దాన్ని ఎప్పుడు వధించాలి? 4 దినముల తర్వాత 14వ దినంన సాయంత్రం వేళ. యూదులకి సాయంత్రం వేళ ఏంటంటే 3 నుంచి 5 వరకు. ఓకే, 3 నుంచి 5 వరకు. సో దేవుని పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి మరణం ఆయన కొరకు ఎదురు చూస్తుందని తెలిసి కూడా దేవుని గృహమైన యెరూషలేం లోపల 4 దినముల ముందు, సిలువ వేయబడే ముందు 4 దినముల ముందు ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్గా మట్టల ఆదివారం దినం 4 దినముల ముందు ఆయన ప్రవేశిస్తున్నాడు. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారికి తెలియదా ఎటువంటి మరణం ఆయన కొరకు ఎదురు చూస్తున్నది అని? కానీ ఆయనకు తెలుసు. ఆయన భూమి పునాది వేయబడక ముందే దేవుని చేత నియమించబడిన దేవుని పస్కా గొర్రెపిల్ల. సో దేవుని గృహమైన యెరూషలేం లోపల ఆయన ప్రవేశిస్తున్నాడు. ఎలాగ యూదులు వాళ్ళ గృహాల లోపల పస్కా గొర్రెపిల్లని తీసుకొని వచ్చుకోవాలో 10వ దినము, 14వ దినం ఎలాగ దాన్ని వధించాలో, దేవుని పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు దేవుని గృహమైన యెరూషలేం లోపల 4 దినముల ముందు ప్రవేశిస్తున్నాడు. ఎక్కడ రాయబడి ఉంది యెరూషలేమే దేవుని గృహం అని? ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి మంజులాతో చదివిస్తాను. అమ్మా, 132వ కీర్తన 13వ వచనం నుంచి 15వ వచనం చదవండి అమ్మా. ఎక్కడ రాయబడి ఉంది? దేన్ని బట్టి మనం చెప్పొచ్చు యెరూషలేం దేవుని గృహం అని? 132వ కీర్తన 13వ వచనం నుంచి 15వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు తనకు సియోన్ని నివాస ఏర్పరచుకొని స్థలముగా ఉన్నాడు. చదవమ్మా. సియోన్ అంటే యెరూషలేంని ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఉమ్. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. అక్కడనే నేను నివసించేదను. థ్యాంక్ యూ అమ్మా. సో దేవుని పస్కా గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువారు కరెక్ట్గా 10వ దినం అంటే 4 దినముల ముందు వధింపబడుటకు దేవుని గృహమైన యెరూషలేం లోపల ప్రవేశిస్తున్నాడు. ఇప్పుడు కొంచెం లోతులో వెళ్దాం. ఎవరన్నా మిమ్మల్ని అడగొచ్చు, చూడండి మనం అందరం కూడా ఉపదేశకులు. రేపు కొంచెంమంది బైబిల్ చదివే వాళ్ళు మనకి వచ్చి అడగొచ్చు, పాస్టర్ గారు మీరు చెప్తున్నారు దేవుని పస్కా గొర్రెపిల్ల అయిన యేసు మట్టల ఆదివారం దినమున దేవుని గృహమైన యెరూషలేం లోపల ప్రవేశించాడు 4 దినముల తర్వాత చనిపోవుటకు అని. మరి గుడ్ ఫ్రైడే అంటే 5 దినముల తర్వాత వస్తుంది కదా పాస్టర్ గారు అని మనల్ని అడగొచ్చు. మన సంఘ సభ్యులే అడగొచ్చు. లేకపోతే కొంచెంమంది బైబిల్లో పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని చదివేటోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి మనల్ని ఇటువంటి ప్రశ్నలు వేయొచ్చు. మరి దానికి జవాబు ఏంటి? లేఖనం ఏం చెప్తుంది? 4వ దినము వధింపబడాలి. మరి సండే టు ఫ్రైడే అంటే 5 దినములు అవుతుంది కదా. జాగ్రత్త వినండి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, యూదుల ఆచారాలు ఏంటో మనకి తెలిసి ఉండాలి. యూదుల దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది అది కూడా మనకి తెలిసి ఉండాలి. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా మీతో పంచుకునే ముందు నేను 3 వాక్య భాగములు చదివిస్తాను. ఈ 3 వాక్య భాగములు సహోదరి మంజుల చదివినప్పుడు మీరు జాగ్రత్తగా ఫాలో చేయండి. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఓకే, మొదటిగా ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం, అలాగే 8వ వచనంతో ఎవరన్నా ఒకరు సిద్ధంగా ఉండొచ్చు. 13వ వచనంతో కూడా ఎవరన్నా సిద్ధంగా ఉండొచ్చు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అలాగే దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. మరి 13వ వచనం, అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఏది మొదట్లో వస్తున్నది? అస్తమయమా ఉదయమా? చెప్పండి. అస్తమయము. సో యూదుల దినం ఎలాగ ప్రారంభం అవుతుంది అనంటే జాగ్రత్తగా వినండి. ఎప్పుడు ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయో అప్పుడు వాళ్ళ దినం ప్రారంభమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో వాళ్ళ 4వ దినం ఎప్పుడు ప్రారంభమైంది? గురువారము, థర్స్డే ఆకాశంలో నక్షత్రాలు కనిపించినప్పుడు.
నెక్స్ట్ 24 అవర్స్ 4వ దినమే. సో ఫ్రైడే 3ంటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణంని తండ్రి చేతిలో అప్పచెప్తున్నాడు అని అంటే 4వ దినంలోనే ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్పండి. హల్లెలూయా. సో అస్తమయము ఉదయం. సో వాళ్ళ దినము 4వ దినం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు ప్రారంభమైంది అంటే థర్స్డే మార్నింగ్ 6 o'clock కాదు. ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే ఎప్పుడు నక్షత్రాలు థర్స్డే ఈవినింగ్ కనిపించినాయో, నెక్స్ట్ 24 గంటలు ఫ్రైడే ఈవినింగ్ నక్షత్రాలు కనిపించే వరకు 4వ దినమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. కీర్తనకారుడు 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. 55వ అధ్యాయం 17వ వచనం తీయమ్మా. 55వ అధ్యాయం 17వ వచనం. 55వ అధ్యాయము 17వ వచనం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన ప్రార్థన చాలమ్మా. ఏది మొదట్లో వచ్చిందమ్మా? సాయంత్రం మొదట్లో, ఉదయం మొదట్లో వచ్చిందా? సాయంకాలం. సో యూదులు దినంని ఎలాగ లెక్క పెట్టేవారో అది మనకు తెలుసుంటే, దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేం లోపల 4 దినముల ముందొచ్చింది, 4 దినముల తర్వాతనే వధింపబడింది. 5వ దినం కాదని మనము బలబుద్ధి చెప్పొచ్చు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగినా మీరు దానికి జవాబిచ్చే స్థాయిలో ఉండాలి. సో వీ హ్యావ్ సీన్ 3 P's. ఫస్ట్ P ఏంటి? ప్యూరిటీ. సెకండ్ P ఏంటి? ప్రొటెక్షన్. 3వ P ఏంటి? పీరియడ్. పీరియడ్ అంటే టైం రిలేటెడ్, కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూడండి. లెట్స్ గో టు ద 4th స్లైడ్. మా నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. దివ్య, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దామమ్మా. సహోదరి దివ్య మనకి చూపిస్తారు. మా దివ్య, ఆర్ యు దేర్? ప్రాఫెసీ. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగిన ప్రతి మైల్ రాయి సంఘటన గురించి తండ్రి ముందే రాసి పెట్టాడు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మీద ఫుల్ లోక రక్షణని ఆధారపడి ఉన్నది. ఆ ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారపడి ఉంది. రేపు ఎవ్వరు కూడా, అన్యులన్నా తోడు యూదులన్నా, యేసుక్రీస్తు ప్రభువారి జీవితము అకస్మాత్తుగా జరిగింది అని చెప్పుటకు వీల్లేదు. సో ప్రతి మైల్ రాయి సంఘటన, ఆయన బెత్లెహేంలోనే పుడతాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన కన్యకకే పుడతాడు. ఇషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఆయన శిల్వ మరణం పొందుతాడు. 22వ కీర్తన 16వ వచనం నుంచి 18వ వచనం. ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇన్ని మైల్ రాయి సంఘటనల గురించి దేవుడు ముందే రాసి పెట్టాడు అని అంటే, మరి పస్కా గొర్రె పిల్ల ఎలాగా దేవుని గృహమైన యెరూషలేం లోపల వస్తుంది? దాని గురించి రాయకుండా ఉంటాడా దేవుడు? అడుగుతున్నా మిమ్మల్ని. రాస్తాడు. సో ఎక్కడుంది? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. థ్యాంక్ యూ మా. గాడిద పిల్లని ఎక్కి ఆయన వచ్చుచున్నాడు. దేవుని పస్కా గొర్రె పిల్ల దేవుని గృహమైన యెరూషలేం లోపల వధింపబడుటకు 4 దినముల ముందే రావాలి. సో వస్తున్నాడు. ఓకే, గాడిద పిల్ల ఎక్కి. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఆ ప్రవచన నెరవేర్చబడింది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే 5th P ఇస్ పజిల్. 5th P ఇస్ పజిల్. ఇక్కడ మ్యాప్ కూడా సహోదరి దివ్య మనకు చూపిస్తారు. అందరు చదువుకున్నారా? గాడిద పిల్ల ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నారంట. అరే, మనకు క్వశ్చన్ మార్క్ రావాలి మన మైండ్లో. గాడిద పిల్ల ఒకేసారి ఎక్కి ఎలాగో రాగలుగుతారండి యేసుక్రీస్తు ప్రభువారు? గాడిద హైట్ ఎక్కువ, గాడిద తల్లి హైట్ ఎక్కువ, గాడిద పిల్ల హైట్ తక్కువ. ఒకదాని హైట్ ఎక్కువ, ఒకదాని హైట్ తక్కువ. 2 ఎక్కి ఎలాగ రాగలుగుతారు? అయ్యో, రేపు మనల్ని అడిగేటోళ్ళు ఉంటారు. దానికి మనం జవాబు ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనము బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ ట్యూస్డే. సో మనకి దాని జవాబు చక్కగా మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-5 వచనాలు ఉంటుంది. అమ్మ పైన ఒకసారి హెడ్లైన్స్ చూపించమా.
మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చినా సరే యెరూషలేం దగ్గర బెతనీ గ్రామంలో ఉండేవారు. బెతనీ గ్రామంలో ఎవరున్నారు? ఆయనను ప్రేమించిన కుటుంబం, లాజరు, మార్తా, మరియా. సో బెతనీ గ్రామం నుంచి యెరూషలేము వరకు మట్టల ఆదివారం దినమున ఆయన నడుచుకొని వచ్చేటప్పుడు బెత్ఫేజ్ అనే ఒక ప్రాంతంకి వస్తున్నాడమ్మా. బెత్ఫేజ్ మీద ఒక్కసారి కల్చర్ పెట్టి చూపించమ్మా, ఎన్లాజ్ చేయమా. సో 21వ అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా చదవండి. బెతనీ నుంచి నడుచుకొని వచ్చి బెత్ఫేజ్ దగ్గర ఏమంటున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు మనం చూద్దామా? చదవండి. చదవండి. యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అని ఎడనా? థ్యాంక్ యూ మా. గాడిది పిల్లలు తీసుకొని రామంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. సో జాగ్రత్తగా వినండి. లేఖనం అంతా కూడా మనం గమనిస్తే ఒక సత్యము బయటికి వస్తుంది. ద యంగర్ వన్, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. ద యంగర్ వన్ ఈస్ ఆల్వేస్ మోర్ బ్లెస్డ్ దెన్ ద సీనియర్ వన్. ఏబేలు, కేను ఏబెల్ ఎవరు దేవుని ఎక్కువగా సంతోషపరిచారు చెప్పండి? కేనా ఏబులా? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. మరి ఇష్మాయిలు, ఈసాకు ఎవరు ఎక్కువగా దేవుని సంతోషపరిచారు? ఈసాకు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అలాగే ఈసావు, యాకోబు ఎవరు ఎక్కువగా దేవుణ్ణి సంతోషపరిచారు? యోసేపు అన్నలు. యోసేపు అన్నలా, యోసేపా ఎక్కువగా దేవుణ్ణి సంతోషపరిచింది? రైట్ ఆన్సర్. సో జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద గాడిదని ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కి వచ్చారు అని అంటే, బెత్ఫేజ్ నుంచి యెరూషలేము ద్వారం దగ్గర వరకు పెద్ద గాడిద ఎక్కొచ్చారు. కానీ యెరూషలేం లోపల ప్రవేశించేటప్పుడు అది చాలా ముఖ్యమైన సమయము. అప్పుడే దేవుని పస్కా గొర్రెపిల్ల దేవుని గృహమైన యెరూషలేం లోపల రావాలి, ప్రవచనాలు నెరవేర్చబడాలి, ప్రజలు హోసన్నా అనే పాటలు పాడాలి, ఆయన ముందు సాగిలపడాలి, ఆయనను గణపరచాలి, ఆయనను స్తుతించాలి. అప్పుడు చిన్న గాడిద ఎక్కి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి చెప్తున్నాను, పెద్ద గాడిద ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎక్కి వచ్చాడు? బెత్ఫేజ్ నుంచి యెరూషలేం ద్వారం వరకు. కానీ ఎవరి ముందు ఎక్కువ పాటలు ప్రజలు పాడుతున్నారు? పెద్ద గాడిద మీదనా, చిన్న గాడిద మీద ముందా అడుగుతున్నా మిమ్మల్ని. చిన్న గాడిద. అరే, పెద్ద గాడిద తీసుకొని వచ్చింది యేసుక్రీస్తు ప్రభువాని యెరూషలేం ద్వారం వరకే. కానీ చిన్న గాడిద ఎక్కి యెరూషలేం లోపల ప్రభువారు వచ్చినప్పుడు చిన్న గాడిద ముందు ప్రజలు నాట్యం చేస్తున్నారు, చిన్న గాడిద ముందు బట్టలను వేస్తున్నారు, చిన్న గాడిద ఎక్కువ ఘనత పొందుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? యేసు సవారీ అయి వస్తుండగా. సో ఎక్కడన్నా మీరు చూడండి, ద జూనియర్స్ ఆర్ మోర్ బ్లెస్డ్ దెన్ ద సీనియర్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినండి. ఎవరు ఎక్కువగా దేవుని చేతిలో వాడబడారు? ఫస్ట్ రాజు సౌలా, లేకపోతే ఆయన జూనియర్ దావీదా? అడుగుతున్నా మిమ్మల్ని. డేవిడ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అది జరిగింది. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ద పజిల్. లేకపోతే ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారు గాడిది పిల్ల రెండు ఎక్కి ఒకేసారి ఎలాగ రాగలుగుతారండి? బ్యాలెన్స్ ఉంటుందా? ఉండదు. రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగినా మీరు దానికి జవాబు ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో బెత్ఫేజ్ నుంచి యెరూషలేము ద్వారం వరకు ఆయన పెద్ద గాడిద ఎక్కొచ్చాడు. కానీ చిన్న గాడిద ఎప్పుడు ఎక్కాడంటే యెరూషలేం ద్వారం దగ్గర ఎక్కాడు. ఆ చిన్న గాడిద మీద సవారీ చేస్తూనే యెరూషలేం లోపల వచ్చాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో. సో ద పజిల్ ఇస్ సాల్వ్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అమ్మా. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొస్తున్నారు? గాడిద మీద. ఆ కాలంలో ఆచారం ఏంటి? గాడిద మీద ఎక్కి వచ్చే వ్యక్తి సమాధానం ప్రకటిస్తూ వస్తాడు. ఎవరు గుర్రం మీద ఎక్కి వస్తారో వాళ్ళు ఏదో యుద్ధం గెలిచి, రక్తం చిందించి, ప్రజలను చంపి విజయవంతంగా రాజులు వాళ్ళ పట్టణాల లోపల, హెడ్ క్వార్టర్స్ లోపల, యెరూషలేం లాంటి హెడ్ క్వార్టర్స్ లోపల, పట్టణాల లోపల వచ్చేవారు. కానీ ఎవరు గాడిద ఎక్కువ వస్తున్నారో
వాళ్ళు దేన్ని బట్టి వస్తున్నారు, ఏం సూచించుటకు వస్తున్నారు, ఏం సూచించుటకు వస్తున్నారు అని అంటే సమాధానం ప్రకటించుటకు వస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం అంతా కూడా సమాధానంతో కూడింది. సో యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఏ క్షేత్రాల్లో సమాధానం తీసుకొని వస్తున్నారు? మొదటిగా మానవులు దేవుడి మధ్యన. మనకందరు కూడా తెలుసు ఆ వాక్య భాగం, మరి మనం చదువుకుందాము. 1 తిమోతి 2:5. కానీ ఇది కొంచెం నేను లోతులు వెళ్తున్నాను, ఎందుకంటే చాలా వరకు అందరు ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తి అండి, దేవుడు మానవుల మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడండి, ఆయన సమాధానకర్త అండి అని అంటారు. దాంట్లో ఏం తప్పేం లేదు. ఒకసారి చదువుతామా? 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. మధ్యవర్తి పరిశుద్ధమైన దేవుడు ఒకవైపు ఉంటే, అపవిత్రమైన మానవులు ఇంకోవైపు ఉంటే, వాళ్ళ ఇద్దరి మధ్యన సమాధానం తీసుకొని వచ్చేది సమాధానకర్త అయిన యేసు. కానీ వేరే 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 క్షేత్రాల్లో ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం తీసుకొని వచ్చారు అది కూడా మనకు తెలిసి ఉండాలి. యూదులు అన్యుల మధ్యన, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, శిలువ మరణము యేసుక్రీస్తు ప్రభువారు పొందే వరకు యూదులకి అన్యులకి సమాధానం అనేది ఉండేది కాదు. సువార్త బోధింపబడటం స్టార్ట్ అయిన తర్వాత కూడా యూదులు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య, మాకే రక్షకుడు అని అనుకున్నారు, అన్యులకి రక్షకుడు కాదని అనుకున్నారు. ఆ వాక్య భాగం కూడా చదువుదాం, ఒకసారి తీయండి అమ్మా. 11వ అధ్యాయం అపోస్తల కార్యం 19వ వచనం చదవండి. 11వ అధ్యాయం 19వ వచనం అపోస్తల కార్యం. స్టెఫన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకి, కుప్ర, అంత్యోకయు ప్రదేశంల వరకు సంచరించిరి. చూడండి, ఎవరి మధ్యన సువార్త పంచుకుంటున్నారు? ఓన్లీ యూదుల మధ్యన అంట. ఇంకా జాగ్రత్త వినండి, ఎప్పుడు పేతురు వెళ్ళి కొర్నేలియుని రక్షణ మార్గంలో నడిపించి తీసుకొని వచ్చాడో, రక్షణ మార్గంలో ఏం జరిగింది? పేతురు తిరిగి యెరూషలేంకి వచ్చినప్పుడు సున్నతి పొందిన యూదులు ఆయనకి స్వాగతం పలకట్లేదు, కానీ ఆయనను ఎదిరిస్తున్నారు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందామా? 11వ అధ్యాయం అపోస్తల కార్యం 1-3 వచనాలు చదవండి అమ్మా. 11వ అధ్యాయం 1-3 వచనాలు. అన్ని జనులను దేవుని వాక్యం అంగీకరించరని అపోస్తలులను యూదయ అంతటి ఉన్న సహోదరులను వినిరి. పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు, నీవు సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనము చేస్తేవని అతనితో వాదం పెట్టుకునిరి. కానీ మెల్లంగా అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఏ పరిశుద్ధాత్మ దేవుడు, జాగ్రత్తగా వినండి, సూచనలు చూయిస్తూ అపోస్తుల మీద వచ్చాడో, యూదుల జీవితంలో ప్రవేశించేటప్పుడు నిశ్శబ్దంగా వస్తున్నాడు. 3000 మంది రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిశ్శబ్దంగా వచ్చాడు. ఆ 3000 మంది జీవితం లోపల వాళ్ళ సంఖ్య 5000గా మారుతుంది. ఎప్పుడు? 4వ అధ్యాయం 4వ వచనం అపోస్తల కార్యం. ఆ యూదులు మారు మనసు పొందినప్పుడు కూడా నిశ్శబ్దంగా వస్తున్నాడు. ఎందుకంటే యూదులను అంగీకరించే విషయంలో ఏ ప్రాబ్లం కూడా ఉండదు, ఏ సమస్య కూడా ఉండదు. కానీ ఎప్పుడు కొర్నేలియు మారు మనసు పొందుతున్నాడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, సూచనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి లోపల వస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడంటే ఏం వ్యత్యాసం లేదు అన్యులు యూదుల మధ్యన. ఎలాగా అపోస్తులు పెంతెకోస్తు దినంన పైగదిలో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పుడు ప్రవచించిరో, అన్య భాషల్లో మాట్లాడిరో, కొర్నేలియు కూడా ఆయన కుటుంబ సదస్సులు కూడా అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ప్రవచిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఆ సూచన కనిపించిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఆ సూచన కనిపించిన తర్వాత ఇప్పుడు అన్యులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు నేను రక్షకుడుగా అంగీకరించవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చేత వాళ్ళు కూడా పవిత్రపరచబడచ్చు అని యూదులకు తెలిసిన తర్వాత, మరి నేను కొన్ని సంఘాల పేర్లు మీ ముందు తీసుకొని వస్తున్నాను. 11వ అధ్యాయం అపోస్తల కార్యంలో అంతియోకు సంఘం, మరి 13, 14 అధ్యాయంలో 4 సంఘాలు, లిస్ట్రా, డర్బీ, ఇకోనియం, ఇంకొక అంతియోకు. మరి 16వ అధ్యాయంలో మనం చూస్తే ఫిలిప్పీ సంఘం, 17వ అధ్యాయంకి మనం వస్తే తెసలోనిక సంఘం, బిరియా సంఘం, 18వ అధ్యాయంకి వస్తే కొరింథీ సంఘం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా,
ఈ అన్యుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు లోపల వచ్చినప్పుడు ఏమైనా సూచనలు కనిపించినాయండి? అడుగుతున్నా, చెప్పండి. No, sir. No. కనిపించలేదు. ఎందుకంటే రుజువుపరచబడింది. అన్యులను కూడా యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరిస్తున్నారని, ఆయన రక్తం చేత కడుగుతున్నారని, వాళ్ళని కూడా దేవుని ఆలయంగా మారుస్తున్నాడని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొర్నేలియు జీవితంలో వచ్చిన తర్వాత మ్యాటర్ ఇస్ సాల్వ్డ్. సో యూదులు అన్యుల మధ్యన కూడా యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం తీసుకొని వస్తున్నారు. అందుకే ఇప్పుడు నేను మంజుల సహోదరితో, వారు ఎవరు మొదట్లో తీస్తారో తీయండమ్మా, ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం మనం చదువుకుందాం. గోడ ఏముండిందో యూదులు అన్యుల మధ్యన, ఆ గోడని ఆయన శిల్వ మరణం చేత తీసివేసేశాడు అనే మాట పౌలు భక్తుడు పలుకుతున్నాడు. ఇద్దరి మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడని పౌలు భక్తుడు అంటున్నాడు. ఎఫీసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం. ఆయన మన సమాధానమై చదవమంటారా సార్? ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు గాడిద మీద రావాలి యేసుక్రీస్తు ప్రభువారు? రెండో రాకడప్పుడు విజయవంతంగా ఆయన గుర్రం మీద సవారీ అయి వస్తాడు. ఎందుకంటే ఆర్మగదోన్ యుద్ధంలో క్రీస్తు విరోధిని ఓడగొట్టడం అది యుద్ధంతో కూడిన సూచన. కానీ మొదటి రాకడ వెనకాలన్న ఆయన గురి ఏంటి? రోమా రాజ్యంని ఓడగొట్టడం కాదు, యుద్ధంలో పాపం అనే పెద్ద శత్రుని మన హృదయంలో ఓడగొట్టి మన రాజుగా, మన సమాధానకర్తగా మన హృదయంలో ఆయన పరిపాలించాలని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ అమ్మా దివ్య. నెక్స్ట్ స్లైడ్ మనం వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్. ఐఎమ్ unable to see the slide. Is it there? మా దివ్య స్లైడ్ చూపిస్తున్నావమ్మా? We are able to yes, see, sir. గారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ. నన్ను కొంచెం కంప్రెస్ చేయమా, Slide 7. నేనే కనిపిస్తున్నాను. ఏమన్నా నేను రాంగ్ బటన్ నొక్కానా? మేము చూస్తున్నాం సార్, మాకు కనిపిస్తుంది. అనిపిస్తుందా? ఏం హెడ్డింగ్ ఉందమ్మా? పీస్ తర్వాత పిట్ ఫాల్స్. పిట్ ఫాల్స్ అంటే జాగ్రత్త వినండి. సేవకులంగా మనం దేని బట్టి జాగ్రత్తలు పాటించాలి? సాధు సుందర్ సింగ్ గారు చెప్పిన మాటలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. పిట్ ఫాల్స్ అంటే కొన్ని చాలా అపాయంతో కూడిన విషయాలు. ఆ అపాయంతో కూడిన విషయాల దగ్గర నుంచి మనము దూరమై ఉండాలి. ఏంటి అయి? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఆ చిన్న గాడిదకి ఇంత ఘనత దొరికింది, దాని ముందు పాటలు పాడుతున్నారు, దాని ముందు వాళ్ళ బట్టలని వేస్తున్నారు రోడ్స్లో అని అంటే, దాన్ని బట్ట యేసుక్రీస్తు ప్రభు వారి బట్ట? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. యేసుక్రీస్తు ప్రభు వారి బట్టి. సో ఏ సేవకుడన్నా, జాగ్రత్త వినండి, సాధు సుందర్ సింగ్ గారు చెప్తాడు, ఆయన ఆ చిన్న గాడిద లాంటి వ్యక్తి. ఆయనకి ఘనత దొరుకుతుంది. ఆయన ప్రసంగించినప్పుడు ప్రజలు తప్పక కొడుతున్నారు, పూలదండలతో ఆయనని హానర్ చేస్తున్నారు అని అంటే, ఏ సమయంలోన్నా ఏ సేవకుడు కన్నా గర్వం రావడానికి ఆస్కారము ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏమని భావించాలంటే, నేను ఆ చిన్న గాడిదని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఈరోజు ఘనత ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు సవారీ అయి వస్తున్నారు కాబట్టి. దాని తప్పితే నాకు ఘనత పొందుటకు ఏ అర్హత కూడా లేదు. అందుకే హడ్సన్ టైలర్ అనే గ్రేట్ సేవకుడు చైనాలో ఆయన పరిచర్య చేశాడు, గొప్పగా చేశాడు, అనేక సంఘాలు స్థాపించాడు, అనేక ఆత్మల్ని రక్షించాడు, ఇంకా అనేక ఆత్మలు ఏ రక్షించబడినాయో దాన్ని బలపరిచాడు. ఆయన ఒకటే ఒకటి అంటాడు, నేను యేసుక్రీస్తు ప్రభువారి గాడిదని సువార్త చైనాకి తీసుకొని వెళ్ళాను అని అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గర్వం రానియాడు ఆయన హృదయం లోపల. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మట్టల ఆదివారం దినం మనం నేర్చుకునే సేవకులంగా ఒక పాఠం ఏంటంటే, మనమందరం కూడా చిన్న గాడిద లాంటి వాళ్ళం. మనకు సమాజంలో రెస్పెక్ట్ ఉంది, సమాజంలో అందరు కూడా మనల్ని హానర్ చేస్తున్నారు అని అంటే,
గర్వం రావడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే యేసు సవారి అయి ఉన్నారు కాబట్టే మనకు ఆ రెస్పెక్ట్ అనే మాట మనం మర్చిపోకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ పిట్ ఫాల్స్. లెట్స్ గో టు ది నెక్స్ట్ పీమా. నెక్స్ట్ స్లైడ్. ప్రామినెన్స్ అనేది కనిపిస్తుందా? ప్రామినెన్స్ మా దివ్య. పర్పస్, వెరీ గుడ్, వెరీ గుడ్. పర్పస్. దాంట్లో సీస్ కనిపిస్తున్నాయా? క్యూజిన్, క్యూర్, కాంక్వెస్ట్, క్యూజిన్, క్యూర్, కమిటెడ్. ఓకే, థ్యాంక్ యూ మా. ఇప్పుడు జాగ్రత్త వినండి. పర్పస్, అక్కడ అందరు కూడా హోసన్నా హోసన్నా అని పాటలు పాడుతున్నారు. అది యూదుల భాషలో హోసియానా. హోసియానా అంటే మమ్మల్ని విడిపించు, విడిపించు. దేని నుంచి? రోమా సామ్రాజ్యం నుంచి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? అద్భుతాలు చేసే యేసుక్రీస్తు ప్రభువారు, గొప్ప గొప్ప అద్భుతాలు చేసే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఈ రోమా సైనికులతో యుద్ధం చేసి వాళ్ళని ఇజ్రాయెల్ నుంచి ఎలగొట్టి మనకి స్వతంత్రం తీసుకురాబోతున్నారు, మనల్ని రోమిల రాజ్యం నుంచి విడిపించబోతున్నారని హోసన్నా హోసన్నా. హోసన్నా అంటే జాగ్రత్త వినండి, మరి యూదుల భాషలో చెప్తున్నా. హోసియానా అంటే రిలీజస్, రిలీజస్, ఫ్రీయస్. మా యేసుక్రీస్తు ప్రభువారు రోమా రాజ్యం, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. రోమా రాజ్యంతో యుద్ధం చేసి ఇజ్రాయేలీలని రోమా రాజ్యం నుంచి విమోచించటకు వచ్చాడా, లేకపోతే పాపంని ఓడించి మన హృదయంలో మన రాజుగా పరిపాలించటకు వచ్చాడా? మీరే చెప్పండి. పాపం ఓడించండి. పాపం. సో దేన్ని బట్టి ప్రభుని మనం వెంబడిస్తున్నాం చాలా ముఖ్యం. నేను అక్కడ సీస్ వాడాను చూడండి. ఒకటి వచ్చి కాన్క్వెస్ట్, అంటే వాళ్ళు ఎందుకు హోసియానా అని అంటున్నారు? వీళ్ళే 4 రోజుల తర్వాత పొంతి పిలాతు ముందు సిలువ వేయుడి అని చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ గుంపులో. ఎందుకంటే నిరాశపడారు. ఏం ప్రభువారు చేస్తారని కోరుకున్నారో అది వాళ్ళు ప్రభువారు చేయలేదు ఆ దినము. ఓకే, ఇంకొక గుంపు ఎందుకు ప్రభుని వెంబడించిందంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి 3 వచనాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచే గొప్ప వ్యక్తి అని చాలా మంది వెంబడించారు. ఒకసారి చదువుదామమ్మా. ఆయన కీర్తి సిరియా దేశం వరకు వ్యాపించిందంట. అక్కడి నుంచి కూడా రోగులు రావటం స్టార్ట్ చేశారంట స్వస్థత పొందుటకు. చదవమ్మా 4వ అధ్యాయం చివరి 3 వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును కూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపోలి, యెరూషలేము. గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి యోర్దానులకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. బహుజన సమూహము ఎందుకు? శారీరక స్వస్థత కొరకు, ఆత్మిక స్వస్థత కొరకు కాదు. యేసు అంటే రక్షకుడు. రక్షకుడు అంటే దేని నుంచి విమోచించడానికి ఆయన వచ్చాడు. దేని నుంచి విమోచించడానికి వచ్చాడు అంటే పాపం అనే దాసత్వం నుంచి విమోచించడానికి వచ్చాడు. సో చూడండి, వై వీఆర్ ఫాలోయింగ్ జీసస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 118వ కీర్తన 25వ వచనం నుంచి 27వ వచనం హోసియానా అని అరుస్తున్నారు, ఫ్రీయస్. రెండో కారణం ఎందుకు వెంబడిస్తున్నారు? రోగాల నుంచి స్వస్థత కొరకు. ఇంకొక కారణం ఏంటి? ఉచితమైన ఆహారం పెడతాడని. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం చదువుదామమ్మా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలు వెంబడిస్తున్నారంట? వాళ్ళకి ఆ కబురు వెళ్ళింది, 5,000 మందికి ఆయన భోజనం పెట్టాడు అని. అందుకు ఉచితంగా ఆహారం దొరుకుతుందని వెంబడిస్తున్నారంట. యోహాను 6:26-27. సముద్రపుడు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. మనం ఏ గుంపులో ఉండాలి? ఇక్కడ సీస్ కనిపిస్తున్నాయి మా దివ్య. ఒకటి కాన్క్వెస్ట్, అంటే
రోమిలను ఓడించి ప్రభువారు వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలని ఆ గుంపు ఉంది. అదే హోసియానా హోసియానా అని అరుస్తుంది. ఒక గుంపు ఆహారం కొరకు, ఒక గుంపు శారీరక స్వస్థత కొరకు. కానీ చివరి గుంపు మా వేల కొలది ప్రజలు ప్రభుని వెంబడించారు. కానీ మిమ్మల్ని మేము ప్రశ్న అడుగుతున్నాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే పై గదిలో ఎంతమంది ఉన్నారు? ఆత్మచేత అభిషేకించబడిన వ్యక్తులు 120. అది కమిటెడ్ గ్రూప్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రక్షణ కొరకు వెంబడించారు. సో రక్షణ కొరకు ప్రభుని వెంబడించాలనే బోధ మటల ఆదివారం దినం మనం చేయాలి. ఎందుకంటే చాలా వరకు ఆ రోజు హోసియానా అని అర్చిన వాళ్ళు దేని కొరకు హోసియానా అని అర్చారు? రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని విమోచించండి అని. ఓకే, సో ఆ దినము వాళ్ళు దేని బట్టి కొంచెం నిరాశపడారు అని అంటే, నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ చూడండి. ఈ ప్రావెనెన్స్ అంటే ఆ దినం మా దివ్య గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ మా. అలాగా ప్రభువు వస్తూ ఆలయం లోపల వస్తూ కొంచెం దాన్ని ఎన్లార్జ్ చేస్తే మీకు కనిపిస్తుంది. యాంటోనియా ఫోర్ట్రస్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ మ్యాప్లో. యాంటోనియా ఫోర్ట్రస్ అని అంటే జాగ్రత్తగా వినండి, అక్కడే రోమా సైనికులు ఉండేవారు. ఇలాగ ప్రభువారు వస్తున్నారు. రైట్ సైడ్ యాంటోనియా ఫోర్ట్రస్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆలయం ఉంటుంది. వాళ్ళందరూ ఏం ఆశించారంటే రైట్ సైడ్ వెళ్ళి యాంటోనియా ఫోర్ట్రస్ ఉన్న రోమా సైనికులని ఆయన శపించో ఏదో చేసో వాళ్ళని ఎలగొడతాడు అని అనుకుంటే, ప్రభువారు ఆ రోమా సైనికులని అక్కడి నుంచి ఎలగొట్టలేదు, కానీ యూదుల ఆలయం లోపల వచ్చి యూదులనే ఎలగొట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ మా. ఎవరిని ఎలగొడుతున్నాడు? పరిశుద్ధమైన ఆలయంని వ్యాపారం కేంద్రంగా మార్చిన యూదులని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదులు ఏమని ఆశించారు? రోమిలను ఎలగొడతాడు అని. కానీ ఎవరిని ఎలగొడుతున్నాడు? ఇక్కడ చూడండి, మటల ఆదివారం దినమున యూదులను ఎలగొడుతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధమైన ఆలయంని వాళ్ళు అపవిత్రపరిచారు, వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు. మా యేసుక్రీస్తు ప్రభువు సమాధానకర్త, ఆయన కోపం రాదు. కానీ మనం కూడా క్రైస్తవులంగా కొన్ని విషయాలు బట్టి పరిశుద్ధమైన కోపము కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధమైన కోపం ఏంటంటే ఏదన్నా మనము సహించవచ్చు. మనల్ని అవమానపరుస్తున్నారా ప్రజలు, మనం సహించవచ్చు, సహించాలి కూడా. కానీ దేవుని నామంని దూషిస్తున్నారు. ఇది తోడు క్రైస్తవులు సంఘం లోపల తోడు దేవుని నామము వాళ్ళ వలన దూషింపబడుతుందంటే మనలో పవిత్రమైన కోపం రావాలి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ మా దివ్య ఒకసారి చూపించమా. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. ఫినెహాస్ అనే ఆరోను మనవుడు ఈటే తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకంటే యూదుల పవిత్రమైన గుడారాల లోపల వ్యభిచారం జరుగుతున్నది. ఇక్కడ చూడండి, వెళ్ళి వాళ్ళని పొడిచాడంట ఇద్దరిని కూడా. దట్ ఈస్ కాల్డ్ రైటియస్ ఇండిగ్నేషన్, పవిత్రమైన కోపం. వీళ్ళు చేసిన పాపం వలన వేరే యూదుల మీద దేవుని ఉగ్రత వచ్చింది. 24 మంది తెగుల వలన చనిపోయారు. అప్పుడు ఫినెహాస్ వచ్చి వాళ్ళని పొడిచినప్పుడు తెగులు ఆగింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా రైట్ సైడ్ పిక్చర్, పేతురు గద్దిస్తున్నాడు అననీయ సఫైరాని, దేవుని సన్నిధిలో మీరు ఎట్లా అబద్ధం మాట్లాడగలుగుతారని. అది పవిత్రమైన కోపం. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చదివితే, కొరింథు సంఘంలో ఉన్న ఒక సంఘ పెద్ద అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు. స్టెప్ మదర్తో శారీరక సంబంధం పెట్టుకొని ఉంటే మీరు సిగ్గు లేదా మీకు అని పౌలు భక్తుడు తిడుతూ ఏమని అంటాడంటే ఆయనను వెలివేసేయండి అని అంటాడు. అది ఆల్ విత్ మీ. సో పవిత్రమైన కోపం ఎప్పుడు మనము మన హృదయాల్లో అనుమతించాలి అని అంటే మనం అవమానపరచబడినప్పుడు కాదు. మనం అవమానపరచబడితే హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. కానీ తోడు క్రైస్తవులు అని చెప్పుకున్న వాళ్ళు ఆలయం లోపల దేవుని నామంని దూషిస్తే అప్పుడు పవిత్రమైన కోపం మనలో రావాలి. లాస్ట్ పీకి మనం వద్దాం మా దివ్య. లాస్ట్ పీ పోర్టెండ్ అంటే ఏం సూచిస్తుంది? మొదటిసారి ప్రభువారు ఆలయం యెరూషలేం లోపల సాత్వికుడై గాడిద మీద ఎక్కి సవారీ చేస్తూ సమాధానం ప్రకటిస్తూ వచ్చాడు. కానీ రెండో రాకడప్పుడు ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్, ఆయన లోకంని పరిపాలించుటకు అర్మగదాన్ యుద్ధంలో యూదులకు విరోధంగా విశాలమైన సైన్యంని క్రీస్తు విరోధి పోజేస్తాడు. ఆ విశాలమైన సైన్యంని నాశనం చేయుటకు, ఇంకా యెరూషలేం లోపల వచ్చి లోకంని పరిపాలించుటకు ఆయన రెండోసారి వస్తాడు. సో మటల ఆదివారం దినము
సమాధానం ప్రకటించటం. కానీ రెండో రాకడప్పుడు లోకంనే పరిపాలించటం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి, మన ముస్లిమ్స్ యెరూషలేము తూర్పు ద్వారం, అక్కడి నుంచే రాజులు రావాలన్నమాట. దాన్ని అపవిత్రపరిచారు, ఇక్కడ సమాధులు పెట్టారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి, వాళ్ళకి ఏంటంటే మెస్సయ్య రాకూడదు, అపవిత్రంగా ఉంటే మెస్సయ్య రాలేడు యెరూషలేం లోపల అని. ఇప్పుడు కూడా మీరు యెరూషలేంకి వెళ్తే తూర్పు ద్వారం ముందు ఈ సమాధులు మీకు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు మనం చూస్తే, నేను ఆ వాక్య భాగం చదివిస్తున్నాను. రెండో రాకడ ముందు 7వ పాత్రల తీర్పప్పుడు ఏం జరుగుతుంది? 7వ పాత్రల తీర్పప్పుడు ఒక భూకంపం వస్తుంది. యెరూషలేం 3 భాగాలుగా విభాగించబడుతుంది. అమ్మా రైట్ సైడ్ పిక్చర్ చూపించమ్మా. ఆ భూకంపము, ఆ భూకంపం వచ్చినప్పుడు 7వ పాత్రల తీర్పప్పుడు యెరూషలేం 3 భాగాలుగా విభాగించబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో జాగ్రత్త వినండి. ఆ సమాధులన్నీ ఏమవుతాయి అంటే కంప్లీట్గా నాశనం అయిపోతాయి, కంప్లీట్గా తీయవేయబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు విజయవంతంగా యెరూషలేం లోపల ప్రవేశిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. ఈరోజు మటల ఆదివారంతో కూడిన ప్రసంగము 10 P's మనం వాడాము. మా దివ్య, గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్ మా. ప్రైజ్ ది లార్డ్. am I audible? వినిపిస్తుందా? am I audible? Praise the Lord. Praise the Lord. Am I audible? Yes, Yes, sir. వినిపిస్తుందా అండి? ఎస్ సార్. ప్రైజ్ ద లార్డ్. మా కరెంట్ ఆఫ్ అయింది, మరి నేను హాట్స్పాట్ పెట్టుకొని లాగిన్ అయ్యాను. కరెంట్ లేదు మా ఏరియాలో. సో ఇక్కడ నేను ముగిస్తున్నాను. మా దివ్య, గో బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్ మా. మనం ఏమేమి పీస్ కవర్ చేసామో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ స్లైడ్ పామ్ సండే కాబట్టి పీతో స్టార్ట్ అయ్యే వర్డ్ కాబట్టి ఫస్ట్ ప్యూర్, తర్వాత ప్రొటెక్ట్, పీరియడ్, ప్రాఫెసీ, పజిల్, పీస్, పిట్ ఫాల్స్, పర్పస్, ప్రామినెన్స్ అండ్ పోర్టెంట్. నేను చిన్న ప్రార్థన చేసి సుందర్ పాల్ అన్నకి మరి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఈ మీటింగ్లో పాల్గొనే ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు తండ్రి. వాళ్ళు కూడా సేవకులే, వాళ్ళు కూడా బిజీ వ్యక్తులే, వాళ్ళ పనిలో వాళ్ళు ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో ఈ మీటింగ్లో పాల్గొనాలని వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారో తండ్రి. పవిత్రమైన కోపం ఏ సందర్భంలో రావాలి, ఏ కోరిక బట్టి, ఏ గురి బట్టి మిమ్మల్ని మేము వెంబడించాలి, ఏ సమయంలో మాలో గర్వం రాకుండా ఎందుకు ఉండాలి, ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారో అదంతా కూడా మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు సుందర్ పాల్ అన్న. Praise the Lord. Thank you so much, Suresh Anna, for the wonderful teaching. మీరు కూడా ఎక్కడో పోయేదానికి సిద్ధంగా ఉన్నారు, బట్ యూ హ్యావ్ టేకన్ టైమ్ టు సిట్ విత్ అస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది థింగ్స్ ఈవెంట్ బై ఈవెంట్. ఒక్కొక్క ఏమంటారు పాయింట్ వెరీ ఏమంటారు రీసెర్చ్ ఓరియంటెడ్గా యూ బ్రాట్ ఇట్ టు అస్. చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ నుంచి కూడా వై గాడ్ చోజ్ ద యంగర్ వన్ మోర్ దెన్ ది ఎల్డర్ వన్ అనేది, ఆమేన్. తర్వాత వై 4 days ఎట్లయినాయి 5 days అనేటటువంటిది. సో సమ్ క్వశ్చన్స్ చాలా మందికి ఎక్కడైనా అవసరమైతే చెప్పాల్సిన చోట మనం ప్రశ్న లేపి చెప్పాల్సిన పని లేదు, కానీ ప్రశ్నించిన చోట చెప్పడానికి ఆమేన్. మంచి బేసిక్స్. తర్వాత గాడిద పిల్లను ఆయన ఎలాగ ఎక్కి వచ్చాడో, తర్వాత దేతని బెత్పిగా ప్రాంతంలోంచి ఆయన యెరూషలేములోనికి రావటం, తర్వాత ఈ హోలీ యాంగర్ పరిశుద్ధమైన కోపం, ప్రభు ఆయన సమాధానకర్త అని అవసరమైనప్పుడు ఆయన మరి ఈ ఆయన కోపగించిన తీరు ఇది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత
యూదుల వద్దకు వచ్చింది అన్ని జనులను వెళ్ళగొట్టడానికని యూదులు అనుకున్నారు కానీ ఆ యూదుల వద్దకు వచ్చి యూదులనే దేవాలయం నుంచి వెళ్ళగొట్టడం అనేది ఆమేన్. దే నీడ్ టు కరెక్ట్ ఇంట్రాస్పెక్ట్ అండ్ కరెక్ట్ దేర్ లైఫ్. ఆమేన్. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితుల్లో ఏం చేస్తారో మనకు తెలియదు కానీ ఏ రైట్ వే ఆఫ్ కరెక్షన్ టు అవర్ లైఫ్ మన ఆమేన్. జీవితాలకు ఎంతో అవసరమైన కరెక్షన్ టు లుక్ డీప్ ఇన్ టు అవర్ సెల్స్ అండ్ సర్చ్ అండ్ ఫైండ్ వాట్ ఈస్ అగేన్స్ట్ గాడ్. దేవునికి నీ కుమారునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పాపం ఏదైనా కానీ ఉంటే అతిశయము, గర్వము, వ్యాపారం వీటన్నిటిని కూడా మనం తొలగించుకోవాల్సిన ఆవశ్యకత. క్యారీ ఆన్ సుందర్పాల్ అన్న. సుందర్పాల్ అన్న వాయిస్ వినిపిస్తుందా అండి అందరికీ? సుందర్పాల్ అన్న వాయిస్ వినిపిస్తుందా?